మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. ఎగ్జిబిటర్ని కాపాడండి, థియేటర్లను కాపాడండి ప్లీజ్. ముందుకు పోయే ముందు అందరికీ ఒక సూచన అండి. ఇది ఏదైతే మేము ఒక పర్సంటేజ్ కావాలని మేము కోరుకుంటున్నామో ఇది మా సర్వైవల్ కోసం మాత్రమే. ఎవరికో దమ్కి ఇవ్వట్లేదు, ఎవరికి మేము అల్టిమేటం ఇవ్వట్లేదు, ఏమీ లేదు. మా సర్వైవల్ ఇట్లయితేనే మేము మా బతుకు ముందుకు పోగలుగుతుంది. అందుకే మేము ఇది చేస్తున్నాం. అంతేగాని ఎవరికి బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని ఏం కాదండి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ గారు మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్ మేము 2012 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్. 2008 మళ్ళీ దాంట్లో 12కి వచ్చింది. దాని తర్వాత 16లో కొట్లాడినాము. లాస్ట్ మొన్న మీరు చూసి రోజు హరార వీరమల్లు అప్పుడు కూడా మీకు ఎందుకు మేము పర్సంటేజ్ చేస్తాము, 2 months వెయిట్ చేయండి అన్నారు. సరే అని వెయిట్ చేసినాము. మా పేరు బదనాం చేసిరు, థియేటర్లు బంద్ చేస్తారు అని చెప్పి. మేము థియేటర్లు ఏం బంద్ చేస్తలేం, మేము థియేటర్ అన్ని ఓపెన్ పెడుతున్నాం. ఎవరు అయితే పర్సంటేజ్ ఇస్తారో వాళ్ళ సినిమా ఆడుతున్నాము. ఇప్పుడు కూడా నిన్న కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు మీరు సినిమా ఆడండి సార్, మీరు పర్సంటేజ్ సిస్టమ్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారో అట్లా మేము డిసైడ్ అయ్యి ఉంటాము అనేసి. ఆల్మోస్ట్ గీతా ఫిల్మ్స్ కానీ, సురేష్ కానీ, వెంకటేశ్వర కానీ, ఏషియన్ కానీ అందరూ పర్సంటేజ్ సిస్టమ్కి వచ్చేసినాం. ఒక్కలో ఇద్దరో ఇదే చేస్తున్నారు. వాళ్ళు కూడా తవ్వకు వస్తారు. వాళ్ళు కూడా టోటల్ తెలంగాణ అందరు పర్సంటేజ్, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా పర్సంటేజ్ అయిపోయింది. లాస్ట్ టైం మన సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్, నేను, సురేష్ బాబు గారు, సునీల్ గారు అందరం పోయినాం. పోతే సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ మీరు ఎందుకు ఆడతలేరు పర్సంటేజ్, మీరు పర్సంటేజే ఆడండి అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీటింగ్ పెట్టాను. 2-3 లెటర్స్ రాసినాం తెలుగు ఫిలిం ఛాంబర్కి. మీటింగ్ పెట్టండి సార్, ఎప్పుడు పెడతారు సార్ అని. 8th అన్నారు, 10th అన్నారు, 12th అన్నారు, ఇప్పుడు 15th అని చెప్పారు. అంతలోపటి మేమే పెట్టుకున్నాం మీటింగ్. మాకు ఎవ్వటువంటి దుష్మని లేదు. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ బ్రదర్స్ లెక్కలనే. మాకు పర్సంటేజ్ సిస్టమ్ అయితేనే ఆడతాం, లేకపోతే ఆడము. మా థియేటర్ బంద్ చేసుకుంటాం.